హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీతో ముచ్చట్లు. ఈరోజు మన వీడియోలో అక్షయ తృతీయ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో చేస్తున్నాను. అదేంటంటే అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరూ బంగారం కొనాలనే అపోహలో ఉంటారు. అలా కాకుండా ఒక చిన్న అంటే మినిమం ఒక 500తో బంగారం కొన్నంత ఫలితాన్ని పొందడం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అసలైతే బంగారం కొనడం అనేది ఎక్కడా లేదండి. అక్షయ తృతీయ అంటే ఒక దానము, ఏదైనా ఎవరికైనా దానం చేయడమో కానీ ఏదైనా పంచి పెట్టడం కానీ అలాంటివి చేయడమే సరైన పద్ధతి. అంటే ఆ రోజు మనకు వీలైతే పేదవాళ్లకు, ఇక్కడ హాస్పిటల్స్ ముందు, బస్ స్టాప్ల ముందు ఉండే వాళ్ళకు మజ్జిగ దానం చేయడం మహాధర్మము. ఇంకా అలా వీలు కాని వాళ్ళైతే పూజారులకు మన ఇది స్వయం పాకమైనా సరే వీలున్న వాళ్ళు గుడిలోకి వెళ్ళి ఇచ్చుకోవచ్చు. అలాంటి దానాలు చేయడం వల్ల ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఒక్క రెట్టు చేస్తే దాన్ని 100 రెట్ల ఫలితం ఉంటుందని మనకు చెప్తున్నారు పెద్దలు. కాబట్టి అందరు ఏంటంటే ఈరోజు బంగారం కొంటే ఇంకా సంవత్సరం అంతా కొంటామనే అపోహతో అలా బంగారం కొంటున్నారు. ఇష్టం వీలైన వాళ్ళు కొనొచ్చు, తప్పేమీ లేదు. కానీ అలా కొనలేమే అని బాధపడేవారు బంగారం కొనకుండా ఇలా చిన్నది మీకు చూపిస్తాను, చూడండి. ఇది అక్షయ పాత్ర. దీని మీద శంఖం, చక్రం, విష్ణునామాలు ఇలా ఉంటాయి. ఇది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో చూడండి. చూడండి ఇక్కడ. ఇది నేను పూజా స్టోర్లో 350కి తీసుకొచ్చాను. అంటే వీటిలో వేసే ఐటమ్స్ కూడా, వీటితో పాటు ఐటమ్స్ కూడా ఇస్తారు. 350. ఇది నేను తీసుకొని 3 ఇయర్స్ అయింది. ఇంకా మీరు సాలిడ్గా కొనాలి అనుకుంటే ఇక్కడ కింద ఇట్లా మనకు ఒక స్టాండ్ లాగా కూడా వస్తుంది. అలాంటిది తీసుకుంటే బాగుంటుంది. అయితే నేను అప్పుడు తీసుకుందాం అన్నప్పుడు నాకు అలా దొరకలేదు కాబట్టి ఇలా ప్లెయిన్గా గ్లాస్ మోడల్లో ఉన్నది మాత్రమే తీసుకున్నాను. ఇట్లా స్టాండ్ లాగా కింద ఉంటుంది. అట్లా ఉంటే మనకు ఇలా ప్లేట్ అవసరం లేదు, ఇలా కిందనే పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా స్టాండ్ లేదని చెప్పి ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇందులో ఏమేమి వేయాలనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ విష్ణునామాలు ఉన్నాయి కదా, వాటికి ఇలా నేను బొట్టు పెడుతున్నాను. ఇది కుబేర కుంచం అంటే మనకు పూజా స్టోర్లో ఇస్తారు, తీసుకోవచ్చు మీరు కూడా. ఇలా కుంకుమ గంధం పెట్టిన తర్వాత ఇందులో కొన్ని బియ్యం, అంటే ఈ కుబేర కుంచాన్ని కంప్లీట్గా నింపి పెట్టాలన్నట్టు. ఇది మనం ఇలా పెట్టిన తర్వాత పూజా గదిలో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ మనకి ఇవి తామర గింజలు, 108 తామర గింజలు అక్కడ పూజా స్టోర్లోనే తీసుకున్నాము. ఇవి కూడా ఇలా మొత్తం గ్లాస్లో నింపుకొని ఇలా నింపుకోవాలి. మరియు మన దగ్గర ఉన్న కొత్త కాయిన్స్ ఉంటాయి కదండి, 5 రూపీస్, 10 రూపీస్ అలాంటివి తెచ్చుకోవచ్చు. అంటే ఏదో ఒక వస్తువు కొనాలంటారు కాబట్టి మీ ఇష్టం. మీకు వీలైతే వెండి కూడా కొనుక్కోవచ్చు, లేదంటే కొత్తగా ఉన్న కాయిన్స్ మనకు బ్రాస్లో ఇప్పుడు 5 రూపీస్ కాయిన్ ఇలా దొరుకుతుంది కదా, ఇలాంటి కాయిన్ అయినా సరే. ఒకటి కొత్తది ముందు వేసినే కాకుండా ఇలా కొత్త కాయిన్స్ కూడా యాడ్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. మరియు నేనైతే ఇక్కడ నా దగ్గర లక్ష్మీదేవి రూపు వెండిది ఉన్నది, ఇది కూడా నేను ఇందులోనే పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత మనకు ఇవి పూజా స్టోర్లో జాజికాయ, ఇవి సుగంధ ద్రవ్యాలు. ఇదిగో ఇలా జాజికాయ, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి లక్ష్మీ గవ్వలు, అంటే మనకు అక్కడ ఇచ్చేస్తారు మొత్తం ప్యాకెట్. ఇవి లక్ష్మీ గవ్వలు. ఇవి గోమేదం అండి, గోమేదము. ఇది గోచక్రాలు, గోమేద చక్రాలు అంటారు కదా, అది. ఇవి గురువిందలు, ఇవి మీకు అందరికీ తెలిసే ఉంటాయి కదా, గురువిందలు. ఇలా ఒక 5 గురువిందలు తెచ్చుకొని, ఇది లక్ష్మీ గవ్వలు, గోచక్రం, ఇవి ఇలా మనం, ఇది నేను ఇక్కడ ప్యాకెట్లో వేసుకొని అందులో వేసుకుంటాను. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇది నెలకొకసారి అలా నేను మార్చుకుంటాను అన్నట్టు. ఇవి ఇలా కవర్లో పెట్టి
దీనిపైన లోపల అడుగున పెట్టి బియ్యం పోసిన తర్వాత ఇలా పెట్టుకుంటాను. ఇంకా రోజు ఒక పువ్వు, అంటే మనం పూజ చేసేటప్పుడు రోజు ఒక పువ్వు ఇలా పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కుంకుమ కూడా నేను యాడ్ చేస్తాను. ఇలా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఇది జవాది అని ఒకటి, ఇది మనకు కూడా పూజా స్టోర్లో 60 రూపీస్కి దొరుకుతుంది. ఇది బాగా వాసన ఉంటుందండి, ఒక మంచి పాజిటివ్గా ఉంటుంది. ఇది మనం వేసినామంటే ఇల్లంతా వాసనతో నిండిపోతుంది. ఇలా పూజా గది మంచి సుగంధ ద్రవ్యాలతో ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నట్టు. ఇది నేనైతే ఎప్పుడు వాడుతూ ఉంటాను. ఇది వేసినామంటే ఇల్లంతా గుమ్మగుమ్మగా ఉంటుంది. ఇలా వేసి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పువ్వు మార్చుకుంటాము అంతే. నెలకు ఒకసారి వీలైతే దీన్ని తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా పెట్టేస్తాను. ఇలా స్థిరలక్ష్మి ఉండడం కోసము ఇలా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ. అక్షయ తృతీయ రోజే కాకుండా మిగతా రోజు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా పెట్టుకోవడం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.